హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు పండుగప్ప చేపల ఇగురు అయితే చూపించేస్తానండి. చాలా బాగుంటది. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఫిష్ మార్కెట్ కి వెళ్ళి పండుగప్ప అడిగారంటే 1 కేజీ పండుగప్ప తెచ్చుకొని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని మంచిగా కచ్చపిచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఒక టమాటా కూడా వేసుకుని కచ్చపిచ్చగా మిక్సీ చేసేసుకోవాలి. అందులోనే తర్వాత అది కూడా పక్కన పెట్టుకొని ఈ చేప ముక్కల్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కలిపేసుకుని తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుని ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా ముద్ద ఏదైతే ఉందో ఆ మసాలా ముద్ద వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక కొంచెము ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, గరం మసాలా అంటే మన ఇంట్లో ఆల్రెడీ ఉంటది కదండి, చికెన్ మసాలా లాగా వేసుకునేది. ఆ మసాలా వేస్తే సరిపోద్ది, 1 స్పూను. అది వేసుకుని మంచిగా ఏగిపోయినాక ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్లోకి పసుపు ఉప్పు పెట్టుకున్నది ఈ చేప ముక్కలు కూడా ఈ మసాలాలో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కసారి అటు ఇటు మూత పెట్టుకుని ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకొని చేప ముక్కల్ని ఉడకనిచ్చినామంటే చూడండి ఇంత దగ్గరికి అయిపోతుంది. దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకుని చూసారా, నేను ముక్క ములిగేంత వరకు వాటర్ అయితే పోసాను. ఉడికినాక ఇలా వస్తుంది. తర్వాత మొత్తం కూర కర్రీ అంతా ఉడికినప్పటికి ఆయిల్ అంతా పైకి తేరిపోతుందండి. కర్రీ చూసారా ఎంత బాగా అయిందో. ఇలా చేసి పెట్టుకోండి. పండుగప్ప చేపల ఇగురు చాలా బాగుంటది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మసాలా ఏం లేదండి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, గసగసాలు ఇవి మిక్సీ చేసుకొని వేసుకోండి. ఈ చేపల కూరలో మసాలా ఒక్కటి ఈ మసాలా వేసారంటే చాలు, చాలా టేస్టీగా ఉంటది. ఇలాగా పండుగప్ప ఇగురైతే చాలా బాగుంటది. దీంతో బదులు మా పిల్లలకి ప్రాన్స్ బిర్యానీ వేసానండి. ఆల్రెడీ రెసిపీ ఉందని చెప్పి నేను పెట్టలేదు. ఇవన్నీ చేసిన వీడియో రెసిపీ కూడా మిస్ అయ్యిందండి. ఈ ముందుది లాస్ట్దే ఉన్నది వీడియో. సరే ఎలాగైనా నేను ఏం చేశాను అన్నది మీకు నా వాయిస్ ఓవర్ లో చెప్దామని అయితే చెప్పేస్తున్నాను. ఇలా చేసుకోండి, పండుగప్ప ఇగురు సూపర్ ఉంటది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకొకటి అయితే ఇక్కడ తవ్వ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. నాకు ఇది వచ్చేసి ఆర్డర్ అయితే వచ్చిందండి. రూప్ చంద్ అంటారు దీన్ని. సందువా ముక్కల్లా ఉంటుంది. ఇలా కట్ చేపించేసుకుని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, ఉప్పు, కారం, ఫిష్ మసాలా ఇవన్నీ వేసుకుని, నిమ్మకాయ వేసుకుని, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుని దీంట్లో తవ్వ పైన వేసుకుని ఇలాగా ఫ్రై చేసామంటే తవ్వ ఫిష్ అయితే రెడీ అయిపోతుంది. పైన అలాగ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని దించేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఒక్కసారి అయితే నేను ఎలా చేశాను అన్నది మొత్తం చెప్పాను కాబట్టి చూసి చెయ్యండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్.